ఎవరు ఇచ్చింది? వెంకయ్య వెంకయ్య. తర్వాతన ఏది అడిగింది కాంగ్రెస్ ఇచ్చింది. కాంగ్రెస్ ఇవ్వలేదు కాబట్టి మేము వచ్చాక ఇస్తామన్నారు. మాట్లాడిన పదమేమో స్టేటస్ ప్యాకేజ్, దాన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ స్టేటస్ ఇవ్వబోతున్నాం అన్నారు. అది స్టేటస్ అనుకున్నారు అందరూ. ఇప్పుడు అక్కడ కూడా అందే స్టేటస్ బేస్డ్ ప్యాకేజ్. అంటే స్టేటస్ వల్ల వచ్చే సంపాదన ఇస్తారు. మనకు కూడా ఇప్పుడు ఇచ్చారు 14,000 కోట్లు 15,000 కోట్లు. స్టేటస్ ద్వారా నీకు రప్తి పొందేటటువంటి ప్రయోజనం ఇస్తామంటున్నారు. కానీ ట్యాక్స్ ఎగ్జామ్షన్ దగ్గరే సమస్య వస్తుంది. వస్తే అద్భుతం, కాకపోతే అది దేశంలోని ఒక ఊరికి ఒక రాష్ట్రానికి వచ్చేస్తే మిగతా రాష్ట్రాలన్నీ రచ్చ చేస్తే దేశవ్యాప్తంగా గొయ్యి తవ్వుకున్నట్టు అవుతుంది. అందుకోసమనే అది జరగట్లా. కూటమికి మద్దతు ఇచ్చిన నితీష్ కుమారే అడిగినప్పుడు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన ఆ పాయింట్ రేజ్ చేయదా? అంటే ఇప్పుడైతే సైలెంట్గా ఉన్నారు వాళ్ళు. రేజ్ చేయకపోతే ప్రస్తుతం ప్రతిపక్షంగా ఉన్న వైసీపీకి అదొక అవకాశం అవుతుందా? లేదా లాస్ట్ టైం మేము అడగలేదు కాబట్టి ఇప్పుడు ఎందుకు వీళ్ళని కెలకడం, సైలెంట్గా ఉండడం కూడా అది కూడా వాళ్ళకి ఒక ఇది అవుతుందా? ఇబ్బంది అడుగుతూనే ఉంటారు. వైసీపీ వాళ్ళు ఈవెన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా అడిగారు. వాళ్ళు ఏం అడిగారు? మేము వెళ్ళి అడిగొచ్చాం, లేఖ రాసామని చెప్పాడు. ఎంత ఉంటుంది, అంతకు మించి ఏం చేస్తారు? కేంద్రంతో కొట్లాడడం ఎవరు చేస్తారు? ఇప్పుడు ఎవరు చేయరు, ఇద్దరు కూడా. ఇప్పుడు కూడా మళ్ళీ కావాలంటే పార్లమెంట్లో